నందిని టెన్షన్లో పడి సీతాకాంత్ రామలక్ష్మి తన మనసులో మాట చెప్తాను అన్నది కదా, ఆ విషయమే మర్చిపోతాడు. ఇక రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు, ఏంటో చెప్పవా, నువ్వు చెప్తా అన్నావు కదా, నాకు సర్ప్రైజ్ కూడా ఇస్తా అన్నావు కదా అని అయితే అంటూ ఉంటే, అయ్యో మీకు తలనొప్పి వచ్చినట్టే నాకు తలనొప్పి వచ్చింది, బాంబు రాసుకున్నాను, పోయింది, మర్చిపోయాను అంటూ చెప్తుంది. ప్లీజ్ రామలక్ష్మి, నా మీద చాలా కోపంగా ఉన్నావని తెలుస్తుంది, కానీ ఇదొక్కసారికి వదిలేవా, సారీ, ఏంటో ఆ విషయం చెప్పవా అంటే, గుర్తొచ్చినప్పుడు చెప్తానులే అంటూ బాగా ఊరిస్తూ ఉంటుంది. అలుగుతుంది. అలగడంతో సీతాకాంతకి ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటి రామలక్ష్మిని డిసప్పాయింట్ చేసినట్టున్నాను, ఏం ఎలా చేయాలా, ఎలా తనలో మనసులో ఉన్న మాటను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అయితే రామలక్ష్మి కోపం మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇక టిఫిన్కి వచ్చిన సీతాకాంత్కి ఒక్కసారిగా అన్ని ఇడ్లీలు కుమ్మరిచ్చేస్తుంది. ఏంటి అన్ని పెట్టావు, నేను టిఫిన్ చేయడానికి వచ్చాను, భోజనానికి కాదు అంటే, ఏమో మరి మరలా అర్జెంటు వర్క్ పడి మీరు వెళ్ళిపోతారు, తినడానికి టైం ఉండదు కదా, అందుకని అన్నీ వడ్డించాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. అలాగే నేను ఆఫీస్కి రావడం లేదు, రాజీనామా చేయాలనుకుంటున్నాను అనగానే, ప్లీజ్ రామలక్ష్మి అంత పని చేయకు, కావాలంటే లీవ్ తీసుకో అన్నట్టు చెప్తాడు. వాళ్ళ తాతయ్యకి అర్థమవుతుంది బాగా, రామలక్ష్మి చాలా కోపంగా ఉంది, వీడికి ఆ మాత్రం కావాలే, బిజినెస్ వ్యవహారాలని నెత్తి మీద వేసుకొని చూసుకుంటాడు, పెళ్ళాన్ని ఎలా కూల్ చేయాలో మాత్రం తెలియదని అయితే అనుకుంటూ ఉంటే, రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్న టైంలో నందిని ఆఫీస్లోకి అడుగు పెడుతుంది. అడుగు పెట్టగానే సందీప్ ఏమో తనని ఇంప్రెస్ చేయాలన్నట్టు చూస్తూ ఉంటాడు, కానీ తనని అసలు పట్టించుకోదు. నందిని సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నేను నీకు దూరంగా ఉన్న ఈ కొద్ది రోజుల్లో మనుషులని అర్థం చేసుకున్నాను, చదవగలిగాను సీత, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసులే అన్నట్టు అనుకుంటూ చెప్తూ ఉందన్నమాట. సీత ఏమనుకుంటాడంటే, నిజంగా బిజినెస్ గురించే వచ్చిందా లేదంటే నన్ను ఏమైనా సాధించడం కోసం వచ్చిందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. దానికి రివర్స్గా కౌంటర్ ఇస్తుంది నందిని. మొత్తానికి సీత పక్కనే చేరి నందిని సీత మనసుని మార్చుకొని తనతో ప్రేమలో పడేలా చేసుకుందామని అనుకుంటూ ఉంది.